హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎస్ ట్యుటోరియల్స్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాలా ఈజీగా ఓకే మీకు బాగా అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా చెప్తానమ్మా. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఓకేనా? సో, మనం ఎన్విరాన్మెంట్‌లో చాలా మట్టుగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్‌ని చూస్తా ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ చైర్, లేకపోతే కీ చైన్, లేకపోతే ఒక స్టూల్, లేకపోతే ఏమన్నా హ్యామర్ గానీ, అలాంటివన్నీ చూసామనుకోండి, ఇవి మెటల్స్ అని మనం ఈజీగా చెప్పేస్తాం కదా! అలాగే నాన్ మెటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కా అది మనకి వుడెన్ చైర్ ఉందనుకోండి, ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి చూసామనుకోండి, ఏదైనా ఎయిర్‌ని చూసినా సరే. సో, అవన్నిటిని మనం ఏమంటాము నాన్ మెటల్స్. ఈవెన్ మన పీరియాడిక్ టేబుల్‌లో కూడా 180 ఎలిమెంట్స్‌లోని మాక్సిమం పీరియాడిక్ టేబుల్‌లో మాక్సిమం ఒక 70% అంతా కూడాని మెటల్స్ అండ్ నాన్ మెటల్సే వాళ్ళ పొజిషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, పీరియాడిక్ టేబుల్ ఇన్ డీటెయిల్డ్‌గా మనకవసరం లేదు 10థ్ క్లాస్ బేసిక్ అయితే. అదే ఇంటర్మీడియేట్ అయితే మనకి మధ్యలో ఉంటాయన్నమాట. మనం పీరియాడిక్ టేబుల్ మధ్యలో అంటే ఆహ్, ఆహ్, 3బీ ఉంటది కదా! 3బీ నుంచి మొత్తం అంతాని థర్డ్ గ్రూప్ అంతా కూడాని మనకి మనకి మెటల్స్ ఉంటాయన్నమాట. మెటల్స్. తర్వాత నాన్ మెటల్స్, మెటలాయిడ్స్. ఓకేనా? సో, మన ము ఈ మెటల్స్‌ని, నాన్ మెటల్స్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, ఎలాగా మనం ఐడెంటిఫై చేస్తాం ఇది మెటల్, ఇది నాన్ మెటల్ అని బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్ అన్నమాట. ఆ ప్రాపర్టీస్ ద్వారాగా అంటే ఆటిల ఎగ్జిస్టెన్స్, దాన్ని బిహేవియర్స్ ద్వారాగా గాని మనం ఇది మెటల్, ఇది నాన్ మెటల్ అని డిఫరెన్షియేట్ చేయొచ్చనమాట. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్ ఏంటంటే, మనం డైలీగా చూసేదేంటంటే ఐరన్, అల్యూమినియము, సిల్వర్, కాపర్. ఓకేనా? నాన్ మెటల్స్ ఏంటి? హైడ్రోజను, గ్యాసెస్, ఆక్సిజన్, అయోడిన్ అంటే సాఫ్ట్ మెటీరియల్. ఓకేనా? అవన్నీ కూడా నాన్ మెటల్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. హౌ అంటే మెటల్స్ ఏంటి? నాన్ మెటల్స్‌ని ఎలాగ మనం ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ థీస్ ప్రాపర్టీస్ అన్నమాట. అసలు ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఫిజికల్‌గా అంటే విత్ అవర్ సెన్సెస్, విత్ అవర్ సెన్సెస్ ఇఫ్ వి కెన్ జడ్జ్ ఇది మెటల్, ఇది నాన్ మెటల్ అని చెప్పేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ ద్వారాగా మనం జడ్జ్ చేయగలిగితే ఆటిల్ని ఫిజికల్ ప్రాపర్టీ. ఫిజికల్ అంటే ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. మనం ఫిజికల్‌గా మన సెన్సెస్‌తో అది ఏంటి అని తెలుసుకున్నామనుకోండి, అది ఫిజికల్ ప్రాపర్టీ అన్నమాట దానిది. ఓకేనా? సో, చూద్దాం. మెటల్స్‌కైతే ఫస్ట్ లష్షర్. లష్షర్ అంటే ఏంటి? షైనింగ్. మెటల్స్ అన్నీ కూడా షైన్ అవుతాయన్నమాట. హై లషెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అదే నాన్ మెటల్స్ దే డు నాట్ షైన్. ఓకే. అవి షైన్ అవ్వవు. ఓన్లీ ఎక్సెప్షనల్ కేస్ ఏంటంటే అయోడిన్ ఒక్కటే కొద్దిగా షైన్ అవుతదనమాట. ఓకేనా? నెక్స్ట్ హార్డ్‌నెస్. మెటల్స్ అన్నీ కూడా హార్డ్‌గా ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా మెటల్స్ అన్నీ కూడా మీకు ఐరన్ ఉంది, సిల్వర్ ఉంది, అల్యూమినియం ఉంది, కాపర్ ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నిట్లో చాలా హార్డ్‌గా ఉంటాయి. కానీ ఎక్సెప్షనల్ కేస్ ఏంటంటే సోడియము, లిథియము, పొటాషియము అవి సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ అవి నైఫ్‌తో కూడా కట్ చేసేయొచ్చనమాట. అంతేకాదు ఈ సోడియము, పొటాషియం అన్నది చాలా హైలీ రియాక్టివ్ అనమాట. అందుకనే అవి ఎప్పుడు కూడాని కిరోసిన్‌లో స్టోర్ చేయాలనమాట. అవి బయటికి తీసామనుకోండి ఈ మెటల్‌ని, మామూలుగా ఎయిర్‌లోకి భగ్గుమని మండుతదనమాట. అంటే ఫైర్ క్యాచ్ చేస్తదనమాట. అంత ఇదనమాట. అంత హైలీ రియాక్టివ్ అనమాట. ఓకేనా? అవొక్కటే సాఫ్ట్‌గా ఉంటాయి. మిగతావన్నీ కూడా అన్ని మెటల్స్ 90% అన్నీ కూడా అవి హార్డ్‌గానే ఉంటాయి. అదే నాన్ మెటల్స్‌కొచ్చామనుకోండి, అన్నీ సాఫ్ట్‌గానే ఉంటాయి. ఓకేనా? ఎందుకంటే అవి గ్యాసెస్, ఇంకా సాలిడ్. ఓకేనా? సాలిడ్ కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. ఎక్సెప్ట్ ఒక్కటే ఒకటి నాన్ మెటల్స్‌లో హార్డ్‌గా ఉన్నదేంటంటే డైమండ్. డైమండ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్‌స్టెన్స్ అంటాం కదా! సో, ఈ డైమండ్ ఒక్కటే హార్డ్ అనమాట. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి స్టేట్‌లో చూసుకున్నామనుకోండి. ఏ ఎగ్జిస్టెన్స్‌లో ఉంటాయి అనంటే స్టేట్‌లో మనకి మెటల్స్ అన్నీ కూడా సాలిడ్స్‌లోనే ఉంటాయి. మెటల్స్ అన్నీ కూడా సాలిడ్స్‌లో ఉంటాయి. ఎక్సెప్ట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఒక్కటే లిక్విడ్‌లో ఉంటది. ఓకేనమ్మా? అదే నాన్ మెటల్స్‌కొచ్చామనుకోండి, అన్నీ సాలిడ్స్, అది కూడా సాఫ్ట్‌గా ఉంటాయి మాక్సిమము. తర్వాత గ్యాషియస్.
ఓకే. గ్యాషియస్ స్టేట్‌లో ఉంటాయి. అంటే హైడ్రోజన్ ఇప్పుడు ఇందాక చూస్తున్నాం కదా! ఎగ్జాంపుల్‌లో నైట్రోజన్, సల్ఫరు ఇవన్నీననమాట. ఓకేనా? ఎక్సెప్ట్ బ్రోమియం. బ్రోమియం ఒక్కటే లిక్విడ్ స్టేట్‌లో ఉంటది గానీ మిగతావన్నీ గ్యాషియస్ అండ్ సాలిడ్ స్టేట్‌లోనే ఉంటాయి. నాన్ మెటల్స్ అన్నవి. ఓకేనా? తర్వాత మాలబిలిటీ. మాలబిలిటీ అంటే మెటల్స్ యొక్క ఈ మెయిన్ క్యారెక్టర్ ఇది మెటలు అని మనం కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చనమాట. ఏంటంటే మెటల్ అయినా సరే థిన్ షీట్స్ కింద ప్రిపేర్ చేయొచ్చనమాట. దాన్ని ఏ మెటల్‌నన్నా సరే థిన్ షీట్స్ కింద ప్రిపేర్ చేసేదే ఒకవేళ ప్రిపేర్ చేయగలిగామనుకోండి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ మాలబిలిటీ. అదే నాన్ మెటల్స్ సాఫ్ట్‌గా ఉంటాయి గాబట్టి షీట్స్‌గా తయారు చేయడానికి లేదు. సో, దే ఆర్ నాన్ మాలబుల్. ఓకేనా? అన్ని 99% మెటల్స్ అన్నీ కూడా షీట్స్ కింద తయారైపోతాయన్నమాట. సో, ఆ ప్రాపర్టీని ఏమంటారు? షీట్స్ కింద తయారయ్యే ప్రాపర్టీని మాలబిలిటీ. నెక్స్ట్ ఏమో డక్టైలిటీ. డక్టైలిటీ అంటే ఈ మెటల్స్ అన్నీ కూడాని ఏదైతే ఆబ్జెక్ట్ గాని, ఎలిమెంట్ గాని వైర్స్ కింద తీయగలుగుతారో ఓకే. ఇఫ్ వి కెన్ డ్రా వైర్స్ ఫ్రమ్ ద మెటల్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ హైలీ డక్టైల్. అంటే స్ప్రెడ్ అవుద్దండి. ఎక్స్‌పాండ్ అవుతదనమాట. ఓకేనా? డక్టైల్. సో, గోల్డ్ చూసుకోండి. గోల్డ్ ఎంతన్నా సరే వైర్స్ కింద తీయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ యూ కెన్ డ్రా ఇంటూ 2 కిలోమీటర్స్ వైర్ కింద అది మనం డక్టైల్ చేయొచ్చనమాట. ఈవెన్ కాపర్ మనం ఎలక్ట్రికల్ వైర్స్‌లో అన్ని కాపర్ యూజ్ చేస్తాం కదా! దాంట్లో ఉన్న మెటలే కాపర్ వైర్ అంటే కాపర్ మెటల్ అన్నమాట. ఆ మెటల్ నుంచి వైర్స్ డ్రా చేస్తారు. సో, మెటల్స్ మాక్సిమము హైలీ డక్టైల్ అన్నమాట. డక్టైల్ ఇన్ నేచర్ అన్నమాట. అంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంది. స్పెషల్ కేటగరీ అన్నమాట ఇది. ఓకే. అది వైర్స్ కింద డ్రా చేయొచ్చు. అదే నాన్ మెటల్స్ ఉన్నాయనుకో, అవి సాఫ్ట్‌గా ఉంటాయి. మనం గ్యాసెస్‌ని వైర్ కింద చేయొచ్చా? చేయలేం కదా! సో, దే ఆర్ నాన్ డక్టైల్. నెక్స్ట్ ఏమో ది కండక్టివిటీ ఆర్ కండక్షన్. ఆహ్, మెటల్స్ అన్నీ కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మీరు వంట చేసినప్పుడు స్పూన్ గాని ఏదైనా పెట్టారనుకోండి. ఓకేనా? ఆ కాసేపు పోయిన తర్వాత స్పూన్ పట్టుకోగలరా? హాట్ వాటర్‌లో గాని, లేదంటే ఎక్కడైనా సరే పెడితే, ఆ స్పూన్ ఏం చేస్తది? ఇట్ విల్ కండక్ట్ హీట్ కదా! టిప్ కింద బాటమ్ నుంచి పై మనం టిప్ పట్టుకున్న దగ్గర వరకుని హీట్ ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. సో, మెటల్స్ అన్నవి ఎప్పుడు కూడాని హీట్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాయనమాట. దాని నుంచి పంపిస్తది హీట్‌ని. ఓకేనా? ఇట్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్ కెన్ కండక్ట్ ఆల్సో హీట్ అనమాట. హీట్‌ని పాస్ చేయగలదు. దాని నుంచి ఇంకా ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేసే కెపాసిటీ మెటల్స్‌కుంది. కానీ నాన్ మెటల్స్‌కి లేదు. అవి రెసిస్టివ్ అనమాట. అస్సలు హీట్‌ని పాస్ చేయవు. అలాగని చెప్పేసి ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేయవనమాట. ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయమ్మా దీంట్లోని. అదే మెటల్స్‌లో అయితే లెడ్ పాస్ చేయదు. ఇంకా మెర్క్యూరీ కూడా హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ దాని నుంచి పంపించదనమాట. అదే నాన్ మెటల్స్‌కొచ్చేసామనుకోండి గ్రాఫైడ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తదనమాట. అందుకే గ్రాఫైడ్ ఏమో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో కూడా వాడతా ఉంటారు. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైందమ్మా. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఒక ఏదన్నా ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ హాస్ వెయిట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ స్పేస్ ఆల్సో దెన్ యూ కెన్ డిఫైన్ ఇట్ యాస్ ఎ డెన్సిటీ. అంటే బరువనుకోండి. ఎక్కువ బరువు దేనికుంటది? మెటల్స్‌కే ఉంటది కదా! ఆ మెటల్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ బరువుంటే తర్వాత స్పేస్ కూడా ఆక్యుపై చేస్తది కదా! అందుకని హై డెన్సిటీ ఏమో మెటల్స్‌కుంటది. అందుకే ఆటిలికేంటంటే హై బాయిలింగ్ పాయింట్ ఉంటది. అసలు ఈ డెన్సిటీ రావడానికి ఎందుకు కారణం తెలుసా? మెటల్స్‌లోని వాళ్ళ ఒక యాటమ్స్ ఉంటాయి కదా! ఎవ్రీ మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్ కదా! ఇట్ మే బి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్ కదా! చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నారు మీరు. మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఓకే. సాలిడ్, లిక్విడ్ అదే యాటమ్స్ అని చెప్పేసి. అవన్నీని. ఓకేనా? సో, అవి ఆహ్, ఈ ప్రతి ఒక్క యాటమ్‌లోని, ప్రతి ఒక్క ఎలిమెంట్‌లోని మెటల్స్‌లో ఏంటంటే, ఈ యాటమ్స్ అన్నీ కూడా క్లోజ్‌లీ ప్యాక్డ్ అనమాట. చాలా క్లోజ్‌గా ప్యాక్ అయిపోయి ఉంటాయి. అందుకని ఇట్ ఈస్ డెన్సర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హావింగ్ హై
బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అన్నది చాలా ఎక్కువ ఉంటదనమాట. ఓకేనా? అదే నాన్ మెటల్స్ తీసుకున్న అవి లూజ్‌లీ ప్యాక్డ్ అనమాట. దీస్ యాటమ్స్ ఆర్ లూజ్‌లీ ప్యాక్డ్. పర్టిక్యులర్ ఎలిమెంట్‌లో యాటమ్స్ లూజ్‌గా ప్యాక్ అవుతది గాబట్టి దే ఆర్ లెస్ డెన్సర్ అండ్ ఆల్సో ది లో మెల్టింగ్ పాయింట్ ఉంటదనమాట. ఇందులో కూడా ఎక్సెప్షనల్ ఉంది. మెటల్స్‌లో సోడియం, పొటాషియం హైలీ ఫ్లేమబుల్ గానీ ఇవి డెన్సిటీ చూస్తే చాలా లైట్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీ సోనారస్. మెటల్స్‌ని ఎప్పుడైనా సరే ఏ ఆబ్జెక్ట్‌తో అన్నా, ఏ మెటల్‌నన్నా కొడితే ఇట్ విల్ ప్రొడ్యూస్ సౌండ్ అన్నమాట. సౌండ్ ప్రొడ్యూస్ చేస్తది. ఏ మెటల్ చూడండి గట్టిగా దాన్ని కొట్టారనుకోండి అది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తదనమాట. అదొక ప్రాపర్టీ. అసలు ఈ ప్రాపర్టీతోని గుడ్డిగా మనం పెట్టేయొచ్చు. దిస్ ఈస్ ఎ మెటల్ అనబండి. సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆబ్జెక్ట్ ఏదున్నా సరే అది మెటలే అది. ఓకేనా? సో, మెటల్స్ ఆల్‌వేస్ 100% మెటల్స్ అన్నీ కూడా మాక్సిమమ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తదనమాట. అదే నాన్ మెటల్స్‌కొచ్చాయనుకో అది సాఫ్ట్‌గా ఉంటాయి. అట్లా ఎంత కొట్టినా సరే అవి సౌండ్ చేయవనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాసెస్‌ని కొట్టండి, అయోడిన్ కొట్టండి. సాఫ్ట్‌గా ఉంటాయి గాబట్టి అవి ప్రొడ్యూస్ చేయలేవనమాట. ఇవి హైలీ సోనారస్ అనమాట. హ్మ్. మొత్తం మాక్సిమం అన్ని మెటల్స్ కూడా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీ బట్టి మనం జడ్జ్ చేసేయొచ్చు. ఇది మెటల్ కేటగరీ, ఇది నాన్ మెటల్ కేటగరీ అని. ఓకేనా? నెక్స్ట్ ఆక్సైడ్స్ చూసుకున్నామనుకోండి. మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్ నేచర్ అనమాట. బేసిక్ మనం యాసిడ్ బేసెస్ చూసాం కదా! ఏది బేసిక్కు, దేన్ని బేసిక్ అంటారు, దేన్ని ఎసిడిక్ అంటారు అని. ఓకేనా? సో, దీంట్లోనేంటంటే మెటాలిక్ ఆక్సైడ్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా బేసిక్ ఇన్ నేచర్. ఇంకా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎసిడిక్ ఇన్ నేచర్ అన్నమాట. యాసిడిక్ ఇన్ నేచర్. ఓకే. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందనుకుంటున్నానమ్మా. డిఫరెన్షియేషన్ బిట్వీన్ మెటాలిక్ అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పర్టిక్యులర్ టేబులర్ ఫార్మ్ అన్నది గుర్తుపెట్టుకోండమ్మా. చాలా ఈజీగా అయిపోతది. సింపులే. ఏం పెద్ద కష్టమేం లేదు. నెక్స్ట్ ఏమో కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్‌తోని కంబైన్ అయిందనుకోండి, ఇంకో కొత్త ప్రొడక్ట్ ఫార్మ్ అవుతదనమాట. ఆ కొత్త ప్రొడక్ట్ మేబీ టెంపరరీ స్టేజ్ అవ్వచ్చు ఆర్ పర్మనెంట్ స్టేజ్ కూడా అవ్వచ్చనమాట. కొత్త ప్రొడక్ట్ ఫార్మ్ అవుతదనమాట. ఏదైనా సరే ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ గాని కలిసాయి అనుకోండి అప్పుడేమవుతది, ఒక కెమికల్ రియాక్షన్ అవుతది. కెమికల్ రియాక్షన్స్‌లో చూసాం కదా! ఇట్ మే బి ఎ న్యూ ఫార్మేషన్. ఇట్ విల్ బి న్యూ ప్రొడక్ట్ ఆర్ న్యూ ఫార్మ్ అవుతదనమాట. అది పర్మనెంట్‌గా ఉండొచ్చు. లేకపోతే ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. అది మనం లాస్ట్ టైమ్ చూసుకున్నాం కదా! ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చూసుకుందామా? ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఆహ్, 3 ప్రాపర్టీస్ మాక్సిమం చూసుకున్నాము. రియాక్షన్ విత్ ఎయిర్, రియాక్షన్ విత్ వాటర్, రియాక్షన్ విత్ యాసిడ్స్ అండ్ రియాక్షన్ విత్ అదర్స్. ఓకేనా? అదర్స్ అన్నది అంతేం కాదు గానీ, ఈ 3 కొద్దిగా మీరు చూసుకుంటే చాలు. చాలా సింపుల్ ఇది కూడాని. వెనెవర్ మెటల్ కంబైన్స్ విత్ ఆక్సిజన్, కంబైన్స్ విత్ ఆక్సిజన్, ఆక్సిజన్‌తో ఏదైనా మెటల్ కంబైన్ అవుతే మెటాలిక్ ఆక్సైడ్ ఫార్మ్ అవుతదనమాట. గుర్తుగా పెట్టేసుకోండి. అంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మెటల్ గాని ఆక్సిజన్‌తో కలిస్తే ఏమవుతది? మెటాలిక్ ఆక్సైడ్ అవుతది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కాపర్ ఆక్సైడ్. ఓకే. అల్యూమినియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం ఆక్సైడ్. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఓకేనా? ఏదైనా సరే ఏ మెటల్‌తో అన్నా సరే ఆక్సిజన్ కలిస్తే ఏమవుతది? దాని ఆక్సైడ్ అయిపోతది. ఆ మెటల్ ప్లస్ ఆక్సైడ్ అని చెప్పేయడమే అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మెటల్స్ ఉంటాయి. ఓకేనా? ఆహ్, ఆక్సిజన్‌తో కంబైన్ అయ్యేదే డిఫరెన్స్ చూపిస్తది. ఎందుకంటే దాని రియాక్టివిటీ అలాంటిదనమాట. కొన్ని చాలా స్లోగుంటాయి. అస్సలు రియాక్ట్ అవ్వవు. కొన్ని చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోతా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ చూసుకుందాం. ఓకేనా? ఆహ్, సోడియం అండ్ పొటాషియం. చెప్పాను కదా! ముందు కూడాని. ఇప్పుడు సోడియం అండ్ పొటాషియం సో విగరస్ థట్ ఇట్ విల్ క్యాచ్ ఫైర్. అది బయట ఇలా తీసుకొస్తే చాలు సోడియం మెటల్ గాని ఇలా బయటకి బగ్గుమని మండిపోద్దనమాట. ఓకేనా? అదెందుకు అంటే ఆక్సిజన్‌తో అంత విగరస్‌గా ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోతదనమాట. అందుకే ఎప్పుడు కూడాని పొటాషియము
ఇంకా సోడియం కూడా కిరోసిన్‌లో కిరోసిన్‌లోనే పెట్టుంచాలి. ఎప్పుడన్నా మనం కావాలనుకుంటే నైఫ్‌తో నెమ్మదిగా కట్ చేసుకొని ఒక చిన్న పీస్ ఫోర్సెప్‌తో తీసుకొని వాడుకోవాలనమాట. అంతేగాని అది గాని ఎక్కువ సేపు గాని బయటుంటే వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే అది ఆక్సిజన్‌తో కలిసి భగ్గుమని మండిపోద్దనమాట. ఓకేనా? సో, అది బికాస్ ఆఫ్ హైలీ రియాక్టివ్. అది ఆక్సిజన్ ఫార్మ్ అవుద్ది. కాపోతే హైలీ రియాక్టివ్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మెగ్నీషియము, అల్యూమినియము, జింక్, లెడ్ ఉన్నాయి కదా! ఇవి కూడా ఆక్సైడ్ ఫార్మ్ అవుతాయి. ఆక్సిజన్‌తో ఆక్సైడ్ ఫార్మ్ అవుద్ది. మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, లెడ్ ఆక్సైడ్ ఓకే. ఇవి ఫార్మ్ అవుతాయి. కాపోతే ఏంటంటే ఫస్ట్ లేయర్ అంతాని ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫార్మ్ అయిపోద్ది. ఇంకా లాన్ మెటల్ లాగా ఉండిపోద్ది. పైనంతా కూడా ఔటర్ కవర్ అయిపోద్దనమాట. ఈ ఔటర్ కవర్ ఎలా హెల్ప్‌ఫుల్ అవుతది ఆ మెటల్‌కి? ప్రొటెక్టివ్ లేయర్ కింద హెల్ప్‌ఫుల్ అవుతారు. అంటే పెయింటేస్తే ఎలాగుంటది? పెయింట్ ఒక కవర్‌లాగా ఉంటది కదా! ఏదన్నా మెటల్ షీట్‌కి గనుక పెయింటేస్తే. అలాగే ఈ ఆక్సైడ్ లేయర్సు ఈ మెటల్స్‌కి ఏంటవుద్దంటే ఫస్ట్ ఒక ఆక్సిజన్‌తో మిక్స్ అయ్యి ఒక చిన్న లేయర్ ఫార్మ్ చేసేసుకుంటాయి దాని చుట్టూని. ఆ లేయరు ఆ మెటల్‌కి ప్రొటెక్షన్ అనమాట. అలాగనమాట. నెక్స్ట్ ఏంటి? ఎఫ్ఈ అంటే ఐరన్. ఐరన్ అయితే ఆక్సిజన్‌తో బర్న్ అవ్వదు. కానీ ఐరన్ ఫిల్లింగ్స్ అంటే చిన్న చిన్న పౌడర్ ఉంటది. ఐరన్ పౌడర్ ఉంటది కదా! అది ఆక్సిజన్‌తో త్వరగా బర్న్ అవుతది. అలాగే కాపర్ కూడా. కాపర్ బర్న్ అవ్వదు. కానీ ఆక్సిజన్‌తో కలిసి అది కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ చేసుకుంటది. దాని పేరు మ కాప్ మ కాపర్ ఆక్సైడ్. ఓకేనమ్మా. తర్వాత గోల్డ్ ఇంకా సిల్వర్. అస్సల ఇది చాలా లేజీ అనమాట. అసలు ఆక్సిజన్‌తో రియాక్టే అవ్వదు. ఆక్సిజన్‌తో రియాక్ట్ అవ్వకుండా ఉండేవి ఇవి రెండే అనమాట. దే డు నాట్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అనమాట. నెక్స్ట్ ఏంటి? యాంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఈ ఒక ఆక్సైడ్ ఉంది. ఓకే. ఆహ్, ది కొన్ని అంటే కొన్ని ఆక్సైడ్స్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. కొన్ని ఆక్సైడ్స్ ఉంటాయన్నమాట. మెటాలిక్ ఆక్సైడ్స్ ఇవి. ఈ ఆక్సైడ్స్ ఏంటంటే ఇటు సైడ్ యాసిడ్‌తో రియాక్ట్ అయిపోతాయి. బేస్‌తో రియాక్ట్ అయిపోతది. ఓకేనా? మాక్సిమం మెటాలిక్ ఆక్సైడ్స్ ఏంటి? బేసిక్ ఇన్ నేచర్ కదా! కానీ ఇవి యాసిడ్‌తో రియాక్ట్ అయిపోతాయి. యాసిడ్ ప్రాపర్టీ చూపిస్తది. బేస్ ప్రాపర్టీ కూడా చూపిస్తదనమాట. అందుకే యాంఫోటెరిక్ అంటే అది మజ్జిగా ఉంటదనమాట. ఇట్ విల్ నెయిదర్ షో ఇట్స్ బేసిక్ క్యారెక్టర్ నార్ ఇట్స్ ఎసిడిక్ క్యారెక్టర్ అనమాట. అలాగా. ఓకేనా? ఇది అల్యూమినియం ఆక్సైడ్. చూడండి అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ హెచ్‌సిఎల్ గివ్స్ రైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ యాసిడ్‌తోని రియాక్ట్ అయింది. బేస్‌తోని రియాక్ట్ అయింది. కదా! యాసిడ్‌తోని రియాక్ట్ అయింది. బేస్‌తోని రియాక్ట్ అయింది. బేస్‌తో ఏంటి? ఎన్ఏఓహెచ్. ఎన్ఏఓహెచ్‌తో రియాక్ట్ అయ్యి ఏమైంది? సోడియం అల్యూమినేట్ అయిపోయింది. ప్లస్ వాటర్. సో, ఇలాగనమాట. ఓకేనా? సో, యాంఫోటెరిక్ మీన్స్ it will react with acid as well as base. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ విత్ వాటర్. సో, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్? మెటల్ గాని ఎప్పుడైనా సరే వాటర్‌తో రియాక్ట్ అయిందంటే హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుతది. కానీ బేస్డ్ ఆన్ దేర్ రియాక్టివిటీ నేచర్. ఇప్పుడు హై రియాక్టివిటీ మెటల్స్ ఉన్నాయనుకోండి త్వరగా రియాక్ట్ అయిపోద్ది వాటర్‌తో. ఇప్పుడు లోగా ఉందనుకో దాన్ని హాట్ వాటర్‌లో పెడితే గాని మెటల్‌తో ఆ వాటర్ అన్నది రియాక్ట్ అవ్వదు. అప్పుడు గాని హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవ్వదన్నమాట. కొన్ని స్టీమ్‌తో రియాక్ట్ అవుతది. కొన్ని అసలు వాటర్‌తో పెట్టు, దేనితో పెట్టు, ఎందులో పెట్టు కానీ వాటర్‌తో రియాక్ట్ అవ్వదనమాట. సో, ఆ ప్రాపర్టీస్ ఏంటో చూసుకుందామా. ఓకే. మెటల్ ఇఫ్ ఇట్ కంబైన్స్ విత్ వాటర్ ఇట్ విల్ ఫార్మ్ మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. కంపల్సరీ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుద్ది. ఒక్కొక్కసారి ఏమవుతది డైరెక్ట్‌గా ఆక్సైడ్ ఏం చేస్తదంటే ఎక్కువ వాటర్‌తోని ఉంటే అప్పుడు హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుతదనమాట. ఓకేనా? సో, చూసుకుందాం ఏంటేంటో. ఓకేనా? సో, ఇఫ్ ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ చూడండి పొటాషియం, సోడియం, కాల్షియం ఇవి హైలీ రియాక్టివ్ అనమాట. జస్ట్ కోల్డ్ వాటర్ ఇలా పడితే చాలు
వెంటనే వాటర్‌తో రియాక్ట్ అయిపోయి హైడ్రాక్సైడ్ ఫార్మ్ అయిపోతదనమాట. ఇప్పుడు సోడియం ఉందనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్‌తో టక్కుమని చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోద్ది. వాటర్‌తో రియాక్ట్ అయిపోయి ఇంకా హైడ్రాక్సైడ్ ఫార్మ్ అయిపోతది. అదే ఇప్పుడున్న ఇది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం ఉందనుకోండి, అది మామూలుగా కోల్డ్ వాటర్‌తో రియాక్ట్ అవ్వదనమాట. కొద్దిగా హాట్ వాటర్‌లో ఆ మెటల్‌ని గాని పెట్టామనుకోండి, అప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ మెగ్నీషియం ఆక్సైడ్, తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కింద ప్రిపేర్ అవుద్ది. ఎందుకంటే ఇది కొద్దిగా లేజీ అనమాట. ఆ హాట్ వాటర్‌లో పెడితే ఆ టెంపరేచర్‌కి అప్పుడు ఇది ఇదవుతది. రియాక్షన్ అవుతదనమాట. హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుద్ది. ఇంకా కొన్ని మెటల్స్ ఉన్నాయి. లైక్ అల్యూమినియం, ఫెర్రస్ అండ్ జింక్. ఓకే. అల్యూమినియం, ఐరన్ అండ్ జింక్ అంటారు. సో, అల్యూమినియం అండ్ ఐరన్ అండ్ జింక్ ఇవి కూడా వాటర్‌తో రియాక్ట్ అవుతాయి. కానీ అట్ హై టెంపరేచర్స్ స్టీమ్‌తో రియాక్ట్ అవుతాయన్నమాట. స్టీమ్ పంపిస్తే అప్పుడు అల్యూమినియం ఏమవుద్ది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ నుంచి అల్యూమినియం ఆక్సైడ్ నుంచి హైడ్రాక్సైడ్ అవుతదన్నమాట. ఐరన్ కూడా అంతే. ఐరన్ కూడాని అలా మామూలుగా వాటర్‌లో పెడితే కరిగిపోతాయి. అన్నీ అవి కరిగిపోతాయి కదా! వర్షం పోస్తే మనం అన్నీ కూడాని. సో, అలాగవ్వదు. స్టీమ్ అట్ హై టెంపరేచర్స్‌లోని మన్ మ ఐరన్‌కి పంపిస్తే అప్పుడు అది హైడ్రాక్సైడ్ అవుతది ఫస్ట్. హైడ్రాక్సైడ్ అయిన తర్వాత ఇంకా వాటర్ స్టీమ్‌తో పంపిస్తే అప్పుడు ఆహ్, ఆహ్, ఆక్సైడ్ అవుతది. ఆక్సైడ్ నుంచి హైడ్రాక్సైడ్ అవుతది. జింక్ కూడా అంతే. ఫస్ట్ జింక్ ఆక్సైడ్ అవుతది. జింక్ ఆక్సైడ్ నుంచి హైడ్రాక్సైడ్ అవుతదనమాట. ఓకేనా? తర్వాత అస్సలు వాటర్‌తోని హ్మ్. ఇంకొకటేంటంటే వాటర్‌తో అస్సల కరగవు. నువ్వు హాట్ వాటర్ పెట్టు, స్టీమ్ వాటర్ పెట్టు, ఏమైనా పెట్టు. కానీ వాటర్‌తో రియాక్షన్ చూపిచ్చదు. ఏంటంటే లెడ్. ఓకేనా? లెడ్ సాఫ్ట్‌గా ఉంటది. ఇది చూపిచ్చదు. నెక్స్ట్ ఏమో కాపర్. మన కాపర్ వైర్స్ ఉన్నాయి కదా! కాపర్ కూడా ఎంత హాట్ వాటర్ ఏసినా సరే వాటర్‌తో కంబైన్ అవ్వవు. రియాక్షన్ చూపిచ్చదు. అలాగే గోల్డ్. మనం ఏయు అంటే గోల్డ్ అమ్మ. గోల్డ్ కూడా రియాక్షన్ చూపిస్తది. అలాగే సిల్వర్ కూడా ది వాటర్‌తో రియాక్షన్ బికాజ్ దే ఆర్ వెరీ, వెరీ స్లో, అంటే లెస్ రియాక్టివ్ నేచర్. బికాజ్ ఆఫ్ ద లెస్ రియాక్టివ్ నేచర్ అన్నమాట. ఓకేనా? ఆ! ఈ మెటల్స్ ఉన్నాయి కదా! కాల్షియం అండ్ మెగ్నీషియం ఏమవుతదంటే వాటర్‌లో ఇలా వాటర్ ఆటిల మీద వేసినా, లేపోతే వాటర్‌లో ఈటిలి పెట్టినా బబుల్స్ లాగా వచ్చేస్తదనమాట. అంటే అక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ లిబరేట్ అయిపోతా ఉంటది. వాటర్‌ని అది అబ్జర్వ్ చేసుకుంటదనమాట. ఓకేనా? బబుల్స్ ఫార్మ్ అవుతా ఉంటది. దాన్ని తీసుకున్న ముందు దాంట్లో ఉన్న ఇదంతా కూడా గ్యాస్ లాగా హైడ్రోజన్ గ్యాస్ లాగా రిలీజ్ అవుతదనమాట. సో, ఈ ఈ దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్, అంటే వాటర్‌తో రియాక్ట్ అవ్వేది ఇలాగుంటదనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూసుకున్నది జస్ట్ మనం ఫార్ములా అంటే ఈక్వేషన్స్‌లో చూద్దాం. ఓకేనమ్మా? సో, సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్. ఇక్కడ చూడండి కాల్షియం ప్లస్ వాటర్, కాల్షియం మీద వాటర్ ఏసామనుకో బబుల్స్ లాగా వచ్చేసి అది కూడా కాల్షియం హైడ్రాక్సైడ్ కింద ఫార్మ్ అవుతది. మెగ్నీషియం మెగ్నీషియం కూడా వాటర్ అది మెగ్నీషియం ఏం దేంట్లో పెట్టాలి? హాట్ వాటర్‌లో పెట్టారనుకోండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అల్యూమినియం స్టీమ్‌లో పెట్టారనుకోండి అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇక్కడ కూడా ఐరన్ ఉంది, ఫెర్రిక్ ఆక్సైడ్. స్టీమ్‌లో పెట్టారనుకోండి ఫెర్రిక్ ఆక్సైడ్ ఫార్మ్ అవుద్ది. ఆ ఆక్సైడ్ నుంచి హైడ్రాక్సైడ్ ఫార్మ్ అవుద్దనమాట. ఓకేనమ్మా? అర్థమైంది కదా ఇక్కడి వరకుని? నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ యాసిడ్స్ అన్నమాట. ఎప్పుడు కూడా యాసిడ్స్ డైల్యూటే తీసుకోవాలి. అంటే వాటర్ పర్సెంటేజ్ ఆ యాసిడ్‌లో ఎక్కువగా ఉండాలన్నమాట. అదే కాన్సంట్రేటెడ్ తీసుకున్నామనుకోండి, బాయిల్ అయిపోతాయి. కొన్ని మెటల్స్ మౌల్టన్ అయిపోతాయి. కరిగిపోతాయన్నమాట. ఎక్కువ డిసాల్వ్ అయిపోతాయి. అంటే మనం ఏంటంటే ప్రాపర్టీస్ రావు. అసలు కరెక్ట్‌గా చూపించదు. యాసిడ్ డామినేట్ చేసేస్తదన్నమాట. సో, అందుకనేంటంటే ఎప్పుడు కూడా డైల్యూట్ యాసిడ్సే తీసుకోవాలి. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ, యాసిడ్ కంటెంట్ తక్కువ. డైల్యూట్ యాసిడ్స్ అంటే. ఓకేనా? డైల్యూట్ యాసిడ్ అది. ఆ డైల్యూట్ యాసిడ్‌తో మెటల్స్ ఎలా రియాక్ట్ అవుతదో చూద్దాం.
ఓకే. ఏ మెటల్ అయినా సరే డైల్యూట్ యాసిడ్‌తో రియాక్ట్ చేస్తే దాని సాల్ట్ ఫార్మ్ అవుతది. సాల్ట్ ఫార్మ్ అవుద్ది ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుద్ది అంతే. ఏదైనా సరే సాల్ట్ ఫార్మేషన్ ఓకేనా? హెచ్‌సీఎల్‌తో రియాక్ట్ చేశారనుకో అంటే డైల్యూట్ హెచ్‌సీఎల్‌తో మీరు ఇచ్చేసారనుకో క్లోరైడ్స్ ఫార్మ్ అవుతాయి. అదే డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో మీరు రియాక్ట్ చేశారనుకోండి సల్ఫేట్స్ ఫార్మ్ అవుతాయి. సల్ఫేట్ సాల్ట్స్ ఫార్మ్ అవుతాయి. ఓకేనా? అదే నైట్రిక్ యాసిడ్‌తోని మీరు రియాక్ట్ చేశారనుకోండి మెటల్స్‌ని అప్పుడేం సాల్ట్స్ ఫార్మ్ అవుతాయి? నైట్రేట్స్ ఫార్మ్ అవుతది అంతే ఇంకేం లేదు. ఏదైనా సరే మెటల్‌ని డైల్యూట్ యాసిడ్స్‌తో గాని మనం రియాక్ట్ చేస్తే సాల్ట్ ఫార్మ్ అవుద్ది. దానికి కన్సర్న్డ్ సాల్ట్ ఫార్మ్ అవుతది. ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుద్ది. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకున్నామనుకోండి. ఇగో కొన్ని మెటల్స్ ఉంటాయి. అసలు డైల్యూట్ యాసిడ్స్‌తో రియాక్ట్ అవ్వండి. ఏటేటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ డైల్యూట్ యాసిడ్స్ తోని రియాక్ట్ అవ్వదు. సిల్వర్ రియాక్ట్ అవ్వదు. తర్వాత యువర్ గోల్డ్ విల్ నాట్ రియాక్ట్. మెర్క్యూరీ విల్ నాట్ రియాక్ట్. ఓకేనా? సో, ఇవేవి కూడా డైల్యూట్ యాసిడ్స్‌తో రియాక్ట్ అవ్వదనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుందామా? ఎగ్జాంపుల్స్‌లోని కనెక్ట్ ఆ! ఓకేనా? సో, ఫెర్రస్ ప్లస్ హెచ్‌సీఎల్ గివ్స్ రైజ్ టు ఫెర్రిక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. మెగ్నీషియం ప్లస్ హెచ్‌సీఎల్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ hydrogen gas. Zinc plus HCl gives rise to zinc chloride plus HCl. Aluminium plus HCl gives rise to aluminium chloride. అంతే కాదమ్మా మీరు H2SO4తో గాని రియాక్ట్ చేశారనుకోండి అంటే ఇది ఒక యాసిడ్ కదా ఇది ఒక పవర్ఫుల్ యాసిడ్ కదా HCl ఒక యాసిడ్ ఓకేనా H2SO4 ఒకవేళ H2SO4తో రియాక్ట్ చేసానుకో సాల్ట్ ఎట్ ఫామ్ అవుద్ది H2SO4 ఈ సల్ఫేట్ సాల్ట్ ఫామ్ అవుతదనమాట. ఇక్కడ క్లోరైడ్ సాల్ట్ కదా! అలాగే ఇక్కడ సల్ఫేట్ సాల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ ప్లస్ H2SO4 పెట్టారనుకోండి. అప్పుడు ఫెర్రిక్ సల్ఫేట్ ఫామ్ అవుద్ది. మెగ్నీషియం ప్లస్ H2SO4 పెట్టారనుకోండి. మెగ్నీషియం సల్ఫేట్ అలాగనమాట. ఓకేనా? సో, అలా ఫామ్ అవుతాయన్నమాట. Reaction of metals with sodium sorry, reaction of metals with solutions of other metal salts అంటే ఇప్పుడు మనం యాసిడ్స్ తోని సాల్ట్స్ ప్రిపేర్ చేస్తాం కదా అలాంటి సొల్యూషన్ తోని గాని మళ్ళీ మెటల్ గాని రియాక్ట్ చేస్తే ఏమవుతది ఆ మెటలే వచ్చేస్తది ఓకేనా ఓకేనా దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద రిఫైనింగ్ ప్రాసెస్ అన్నమాట రిఫైనింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ దాంట్లో కూడా ఉపయోగిస్తారు ఇదే రియాక్షన్ ఏమీ లేదు ఇందాడ మనం చూసుకున్నాం కదమ్మా ఇగో ఇది యాసిడ్స్తో రియాక్ట్ చేస్తే ఏమైంది సాల్ట్స్ ప్రిపేర్ అయింది కదా సాల్ట్స్ ప్రిపేర్ అయింది అదే సాల్ట్ ఇదే సొల్యూషన్ ఇది సొల్యూషన్లో ఉన్నదనుకోండి అదే సొల్యూషన్ని ఓకేనా అదే సాల్ట్ సొల్యూషన్ని మళ్ళీ మెటల్తో కానీ రియాక్ట్ చేస్తే ఏమొస్తుంది సాల్ట్ సొల్యూషన్ ప్లస్ మెటల్ వచ్చేస్తుంది అనమాట ఓన్లీ ఏంటంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతుంది మనం రియాక్షన్స్ లో చూసాం కదా డబుల్ డిస్ప్లేస్మెంట్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంతే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చూడండి ఐరన్ ప్లస్ ఐరన్ ఇది మెటల్ ఇది మెటాలిక్ సాల్ట్ అన్నమాట కాపర్ సల్ఫేట్ ఈజ్ ఏ మెటాలిక్ కాపర్ ఈజ్ ఏ మెటల్ సల్ఫేట్ ఈజ్ ఏ సాల్ట్ ఇది ఓకే కంటెంట్ సో ఐరన్ ప్లస్ సాల్ట్ సొల్యూషన్ ఓకే మెటాలిక్ సాల్ట్ సొల్యూషన్ గివ్స్ రైస్ టు ఇక్కడ ఓన్లీ ఏం లేదు FeMO ని తీసుకుంది డిస్ప్లేస్ చేస్తుంది కాపర్ దగ్గర నుంచి అండ్ కాపర్ గానే ఉండిపోయింది సో కాపర్ మెటల్ గా వచ్చేస్తుంది FeSO4 అన్నది సాల్ట్ కింద వచ్చేస్తుంది అనమాట అంటే ఒక మెటాలిక్ సాల్ట్ సొల్యూషన్ ని ఒక మెటల్ తో ఇచ్చేస్తే సేమ్ మెటల్ ప్లస్ ఆ సాల్ట్ సొల్యూషన్ అన్నది వస్తుంది ఇది ఒక రియాక్షన్ అన్నమాట అర్థమైందమ్మా నౌ ఇంకోటి ఏంటంటే ది యాక్టివిటీ సిరీస్ అన్నమాట యాక్టివిటీ సిరీస్లో ఏంటంటే ఇది ఒక లిస్ట్ ఉంది చూడండి ఈ పైన ఉన్నవన్నీ మోస్ట్ రియాక్టివ్ మెటల్స్ అన్నమాట ఇక పొటాషియము సోడియము కాపర్ మెగ్నీషియం అలా కిందకు వచ్చేటప్పటికి అలాగా రియాక్టివిటీ అన్నది తగ్గిపోతుంది అనమాట అల్యూమినియం జింక్ దగ్గర నుంచి తర్వాత ఐరన్ లెడ్
నెక్స్ట్ దట్ ఈస్ కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. ఇవి గోల్డ్ దగ్గరకొచ్చినప్పటికి లెస్ రియాక్టివ్ అయిపోతదనమాట. అలా రియాక్టివిటీ అన్నది మోస్ట్ రియాక్టివ్ నుంచి రియాక్టివ్ డిక్రీజెస్ అలాగలాగా లెస్ రియాక్టివ్ అయిపోతదనమాట. సో, ఇది రియాక్టివిటీ సీరీస్. ఇది గుర్తుపెట్టుకోవసరం లేదు. అట్‌లీస్ట్ ఫస్ట్ 3 మెటల్స్, లాస్ట్ 3 మెటల్స్ కొద్దిగా అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఐడియా కోసమే ఇది మీకు. ఓకేనమ్మా? తర్వాత రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా మీకు ఒక క్వెషనైర్ కింద వస్తది. రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ నాన్ మెటల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది మీకు క్వెషన్ వస్తది. ఆహ్, రియాక్ రియాక్షన్ ఆఫ్ అంటే ఈ మెటల్స్ నాన్ మెటల్స్‌తో కంబైన్ అవుతాయి. ఇదొక టైప్ ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్ అవుద్ది. ఆ కాంపౌండ్ పేరేంటంటే అయానిక్ కాంపౌండ్. ఓకేనా? ఏ మెటల్ అన్నా సరే, ఏ ఎలిమెంట్ అన్నా సరే, దాని మెయిన్ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే దాని ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎప్పుడు కూడా 8 ఎలక్ట్రాన్స్ పెట్టుకొని ఉండాలనమాట. ఏ ఎలిమెంట్ అయినా సరే. ఓకేనా? సో, అది ఎలాగో ఒకలాగా ట్రై చేస్తదనమాట. ఎయిదర్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బై ట్రాన్స్‌ఫర్. అంటే ఒకటి ఇస్తది. ఒక దగ్గర ఎక్కువైపోయాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ సోడియం ఔటర్ మోస్ట్ షెల్‌లో ఏంటి 2, 2, 8, 1 అంటే 1 ఎలక్ట్రాన్ ఎక్కువయిందనమాట. దీనికి 8 ఎలక్ట్రాన్స్ సరిపోద్ది. ఇది 1 ఎలక్ట్రాన్ కూడా అన్‌స్టేబుల్. పెయిర్ అప్ అవ్వాలి కాబట్టి. ఇదేం చేస్తది? నాకు ఈ 1 ఎలక్ట్రాన్ వద్దు అని చెప్పేసి ఇంకొకళ్ళకి ఇచ్చేస్తదనమాట. ఇచ్చేస్తే ఎవరైతే కావాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్‌కేంటి 2, 8 కాన్ఫిగరేషన్ ఇదమ్మా. 2, 8, 7 ఈ 7కి ఇంకా 1 యాడ్ అవుతేనే గాని ఇది స్టేబుల్ అవ్వదనమాట. అప్పుడు ఇదేం చేస్తది? క్లోరిన్ ఏం చేస్తది? ఈ సోడియం దగ్గరికి వెళ్లి అది సోడియం ఇచ్చిన 1 ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటదనమాట. అప్పుడు సోడియం ఏమో డోనర్ అవుతది. ఇంకా ఎలక్ట్రాన్ ఏమో యాక్సెప్టర్ అవుతదనమాట. సో, ఇప్పుడు 1 ఎలక్ట్రాన్ ఇస్తున్నది అనుకోండి. అప్పుడు అది పాజిటివ్ చార్జ్ అయిపోద్దనమాట. ఎందుకంటే ఎలక్ట్రాన్ మైనస్ అవుతుంది దానిలో నుంచి. సో, అందుకే ఇది పాజిటివ్ చార్జ్ అవుద్ది. సో, అదేమైపోద్దంటే క్యాటయాన్ అయిపోద్దనమాట. ఒకటి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అంటే ఇంక్లూడ్ చేసుకుంటుంది కాబట్టి ఇది మైనస్ అవుతదనమాట. మైనస్ అవుతది కాబట్టి ఇది యానోయాన్ అయిపోద్దనమాట. ఇది యానోయాను, ఇది క్యాటయాన్. అర్థమైంది కదమ్మా! సో, ఇది ఒక మెటల్. ఎప్పుడు కూడా మెటల్స్ ఎక్సెస్‌లో ఉంటది. ఎలక్ట్రాన్స్ 1 ఆర్ 2 ఆర్ 3 ఎలక్ట్రాన్స్ ఎక్సెస్‌లో ఉంటాయన్నమాట. ఎవరికైనా కావలిస్తే ఆ మెటల్స్ ఏమో ఏం చేస్తాయన్నమాట దాని ఔటర్ మోస్ట్ ఆర్బిట్‌లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి గదా! ఇది 2 ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ ఇచ్చేసిందనుకోండి. అప్పుడు ఇక్కడ 8 లోనున్న 8 ఎలక్ట్రాన్స్‌తోని ఇది సఫిషియంట్ అన్నమాట. ఓకేనా? ఈ ఒక్క ఎలక్ట్రాన్ దీనికి యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు అదే క్లోరిన్‌కేమో ఒక ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అన్నమాట. అందుకే ఏం చేసింది? ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోయిందన్నమాట. సో, ఇలా ఫార్మేషన్ ఇలాగా కంబైన్ అవుతాయి. ఏంటి ఒక సోడియం ఏమో హియర్ ఇట్ ఈస్ డొనేటింగ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ క్లోరిన్ ఈస్ యాక్సెప్టింగ్ అన్ ఎలక్ట్రాన్ అండ్ ఇట్ ఫార్మ్స్ యానయాన్. యాక్సెప్ట్ చేసిందనుకోండి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తే అది యానయాన్ కింద కన్వర్ట్ అవుతది. డొనేట్ చేస్తే అది క్యాటయాన్ కింద కన్వర్ట్ అవుతదనమాట. ఓకేనా? ఓకే. సో, అలాగా ఎలక్ట్రాన్స్ డొనేట్ చూడండి ఇగో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ అయింది. ఇక్కడ ఎలక్ట్రాన్ తక్కువయింది. సో, ఇదేం చేసింది? ఈ ఎలక్ట్రాన్ ఇచ్చేసి ఇది పాజిటివ్ సైన్ అయింది. అంటే ఇది క్యాటయాన్ అయింది. ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. గెయిన్ చేసుకుంది కదా! ఇగో చూడండి ఇక్కడ. ఇక్కడ ఇగో గెయిన్ చేసుకుంది. కంప్లీట్‌గా గెయిన్ చేసుకుంది. సో, ఇలాగా ఇవి 2 కలిపి ఒక కాంపౌండ్ ఫార్మ్ అయిందన్నమాట. ఆ కాంపౌండ్ పేరు NaCl. ఓకే. NaCl అన్నది ఇట్స్ ఎ కాంపౌండ్. దిస్ ఈస్ వన్ ఎలిమెంట్. దిస్ ఈస్ వన్ ఎలిమెంట్. దిస్ ఎలిమెంట్ ఈస్ having excess of electron. This element is having deficient of one electron. Both of them they combine together to form one compound. This compound is called as
by donating and accepting electron. This compound is called as ionic compound. Ionic compound. Adothnama ionic compound and completely transfer of one electron and completely accepting of one electron and becoming okay cations and anions. This type of transfer of electrons from one atom to another atom is called as is called as ionic bond, and the compound is ionic compound. అదవుతుందమ్మా. సో ప్రాపర్టీస్ చూద్దాం. అయానిక్ కాంపౌండ్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇలా ఫామ్ అయ్యి ఇప్పుడు NaCl ఉంది కదా, అయానిక్ ప్రాపర్టీ ద్వారాగా ఫామ్ అయిన కాంపౌండ్ అనమాట. ఈ కాంపౌండ్ ఒక ప్రాపర్టీస్ ఏంటి? ఫిజికల్ నేచర్ ఎలా ఉంటది? సాలిడ్‌గా ఉంటది, హార్డ్‌గా ఉంటది. ఇగో క్రిస్టలైన్ చూడండి, ఇగో ఇక్కడ పెట్టాం కదా, ఇగో ఇది క్రిస్టలైన్. ఇప్పుడు మన సాల్ట్ అమ్మా, అది ఉప్పు ఉంది కదా, ఉప్పు అదే ఏమంటారు సాల్ట్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ హియర్. ఓకే. దాని ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ సాలిడ్, హార్డ్, జనరల్లీ బ్రిటిల్. ఎక్కువగా అయోనిక్ కాంపౌండ్స్ అంటే బ్రిటిల్. ఇలా పట్టుకొని విరిపాయనుకో టక్కుమని విరిగిపోతాయన్నమాట. ఇప్పుడు NaCl అన్నది ఉప్పు కళ్ళు అంటారు కదా, క్రిస్టల్స్. అది చూస్తే సరిపోదు. అది జస్ట్ విరిపియొచ్చనమాట. అది సాలిడ్‌గా ఉంటది, హార్డ్‌గా ఉంటది. తర్వాత మెల్టింగ్ పాయింట్స్ ఏమో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ విల్ బి హైయర్. తర్వాత సాల్యుబిలిటీ చూసుకున్నామనుకో, ఇట్ విల్ బి సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ నాట్ సాల్యుబుల్ ఇన్ కిరోసిన్ అండ్ పెట్రోల్. వాటర్‌లో సాల్యుబుల్ అయిపోతది. అంటే వాటర్‌లో వేసి డిజాల్వ్ చేశారనుకోండి, కాసేపటికి కనిపించవనమాట. డిజాల్వ్ అయిపోద్ది వాటర్‌లో. అంటే సాల్యుబుల్ అయిపోద్దనమాట. తర్వాత ఎలక్ట్రిసిటీ, కండక్షన్. అయోనిక్ కాంపౌండ్స్ అన్నవి ఇట్ విల్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఆ సాల్ట్ సొల్యూషన్ గానీ, ఆ కాంపౌండ్స్ గానీ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడి వరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ టాపిక్ అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ అన్నవి అంటే 2 విధాలుగా అక్కరెన్స్ అవుతదమ్మా. మినరల్స్‌గా, ఓర్స్‌గా. మినరల్స్‌గా అంటే అన్ని కాంబినేషన్స్ తోని ఎలిమెంట్స్, అంటే ఒక పెద్ద వేస్ట్ మెటీరియల్ లాగా, ఓకేనా? అన్ని మినరల్స్ కలిపి ఎక్కువగా మనకి దొరికిందనుకోండి. అంటే జింకు, ఐరన్, కాల్షియం అవన్నీ కలిపి ఒక ముద్దలా దొరికిందనుకోండి. దాన్ని అది ఎక్కడ దొరుకుతది? ఎర్త్స్ క్రస్ట్ నుంచి తీస్తారనమాట ఓర్ కింద. ఓకేనా? ఒక వేస్ట్ లాగా తీస్తారు. ఆటిల్ని ఏమంటారంటే మినరల్స్ అంటారు. ఓర్ అంటే ఏంటంటే ఇలాగే మినరల్స్ ఇలాగే వేస్ట్ లాగే తీస్తారు. కానీ ఆ వేస్ట్‌లోనేంటి ఎక్కువ అమౌంట్ ఆఫ్ పర్టిక్యులర్ మినరల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఉందనుకో. ఆహ్, ఆహ్, ఐరన్ వేస్ట్‌లోని ఐరన్ కాంపౌండ్ అన్నది ఎక్కువ ఉంటదనమాట. ఐరన్ మినరల్ అన్నది ఎక్కువగా ఉంటదనమాట. కాపర్ అనుకోండి, కాపర్ ఎక్కువగా ఉంటది. గోల్డ్ అనుకోండి, గోల్డ్ ఎక్కువగా ఉంటది. ఆ మెటల్స్ ఎక్కువగా ఉన్న ఒకేళ ఉన్నాయనుకోండి, ఆ పర్టిక్యులర్ మినరల్ ఎర్త్ క్రస్ట్ నుంచి తీసినప్పుడు దాన్ని ఓర్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్, కాపర్ ఓర్, ఓకే. అల్యూమినియం ఓర్ అంటే ఆ మినరల్ అనమాట. అల్యూమినియం ఎక్కువుంటది ఆ ఓర్‌లోని. మినరల్స్ అంటే అన్నీ కలిసున్నది మినరల్స్. ఓకే. అది కూడా ఎర్త్ క్రస్ట్ నుంచి వస్తది. ఇది కూడా ఎర్త్ క్రస్ట్ నుంచి ప్లస్ సీ సీ ఎర్త్ సీ ఉంటది కదా, సీ బాటమ్ ఉంటది కదా, దాని నుంచి కూడా ఓర్స్ అన్నవి తీస్తారనమాట. ఓకేనమ్మా. సో హైలీ రియాక్టివ్ చూడండి ఇక్కడ. కొన్ని ఓర్స్ ఏమో కంబైన్డ్ స్టేట్‌లో ఉంటాయి. కొన్ని ఓర్స్ ఏమో ది హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఫ్రీ స్టేట్‌లో ఉంటది. ఎప్పుడు కూడా అంటే మిగతా కాంపోనెంట్స్‌తో కలిసి ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడాని. ఇవి ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే ఎలక్ట్రాలిసిస్ అన్నమాట. చెప్తాను ఎలా చేయాలో. ఓకేనా? ఎలక్ట్రాలిసిస్ పద్ధతి ఎలాగుంటదో చెప్తాను. ఇగో హైలీ రియాక్టివ్ అన్నీ కూడా ఫ్రీ స్టేట్‌లో ఉండవు. ఓకేనా? అవెప్పుడూ కూడాని ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో అవి సెపరేట్ చేయాలన్నమాట. వేస్ట్‌నిని, మెటల్‌నిని. మోడరేట్ రియాక్టివ్. మోడరేట్ రియాక్టివ్ అంటే ఇక్కడ జింకు, ఐరను, లెడ్, కాపరు ఇంకా మెర్క్యూరీ. ఇవేంటంటే ఇవి సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కార్బోనేట్ ఓర్స్ అంటారు. మోడరేట్‌లీ అన్నమాట. ఇవేంటంటే రెడ్యూస్ చేసి అంటే ఓన్లీ కార్బన్‌తో బర్న్ చేస్తే అవి వచ్చేస్తాయన్నమాట ఆ ఓర్స్. లీస్ట్ రియాక్టివ్ ఇవి ఫ్రీ స్టేట్‌లో ఉంటాయి. ఫ్రీ స్టేట్‌లో అంటే ఎక్కువ చెత్తాచెదారం ఎక్కువుండవు. తక్కువుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గోల్డ్, సిల్వర్, ఓకేనా?
ఇవి ఫ్రీ స్టేట్‌లో అంటే తక్కువ వేస్ట్‌తో ఉంటాయన్నమాట. కంబైన్డ్ ఎక్కువ అవ్వవన్నమాట. ఎక్కువ వేస్ట్‌తో కంబైన్ అవ్వవు. అర్థమవుతుందమ్మా? సో, ఇలాగా ఇది రియాక్టివిటీ. సో, ఎక్స్‌ట్రాక్షన్. ఎక్స్‌ట్రాక్షన్‌కొచ్చినప్పటికి 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏమో ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ ఓర్. నెక్స్ట్ స్టెప్ ఏమో ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ వన్ ఏమో రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ ఓర్ అంటే ఏమీ లేదు. ఒకేళ ఓర్ ఉన్న దాంట్లో ఇంకాని ఆక్సైడ్స్ గాని, లేకపోతే కార్బనైడ్స్ గాని ఏదైనా కలుపుతారనమాట. అంటే కలిపారనుకోండి ఆ వేస్ట్ ద్వారాగా అది వచ్చేస్తది. బయటకొచ్చేస్తదనమాట. అది బయటకొచ్చిన తర్వాత ఆ వేస్ట్‌ని కూడా తీసేసారనుకో ఫ్రీ ఓర్ వచ్చేస్తదనమాట. ఎన్రిచ్‌మెంట్ అంటే దాన్ని ఏదో ఒకటి యాడ్ చేస్తారు. మెయిన్ ఓర్‌ని తీసుకురాడాలి అంటే మెటల్‌ని తీసుకురావాలి అనంటే దానికి ఏదో ఒకటి ఏదో ఒక కాంపౌండ్‌ని యాడ్ చేస్తారనమాట. ఆ కాంపౌండ్‌ని యాడ్ చేసేదే ఎన్రిచ్‌మెంట్ ఆఫ్ ఓర్ అంటారు. ఓకేనా? ఆ ఓర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకోండి. వాటర్‌లో ఎక్కువ నలకలున్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు కొద్దిగా ఆలం అని చెప్పేసి ఒక చిన్న కెమికల్ ఉంటది. అది యాడ్ చేసి జస్ట్ వాటర్‌ని ఇలా స్టిర్ చేశారనుకో ఆలం ఏం చేస్తది తెలుసా? ఆ వాటర్‌లో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తీసుకొచ్చి కిందన డిపాజిట్ చేసేస్తదనమాట. అలాగే ఇలాగ ఎన్రిచ్‌మెంట్ చేసినప్పుడు ఒకేళ ఓర్స్ సెపరేట్ చేయాలి. ఆ వేస్ట్ అంతా క్లీన్ చేసేయాలి అనంటే ఏవో కొన్ని కెమికల్స్ కలుపుతారనమాట. ఆ కెమికల్స్‌ని కలిపేదే ఎన్రిచ్‌మెంట్ అంటారు. ఓకేనా? అది అంత డీటెయిల్డ్‌గా ఎళ్ళవసరం లేదు. మీరు మీ హైయర్ స్టడీస్‌లో చదువుకుంటారు. ఇప్పుడు ఓర్‌ని ఎక్స్‌ట్రాక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? ఓర్‌ని ఎర్త్స్ క్రస్ట్‌లో తీస్తారు. ఓర్ అంటే ఏం చెప్పాను? ఆ మినరల్ ఇట్ మే బి ఐరన్, ఇట్ మే బి అల్యూమినియం ఎక్కువ ఆ మెటల్ ఉన్న మినరల్ అంటే వేస్ట్‌తో ఉంటే దాన్ని ఓర్ అంటారు. ఓకే. ఏ ఓర్ అన్నా తీసుకోవచ్చు. ఆ ఓర్‌ని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కాన్సంట్రేషన్ ఆఫ్ ఓర్. ఓకే. ఆ ఓర్‌ని తీసుకొని, ఆ ఓరు అది ఏ కేటగరీయో చూస్తారనమాట. మెటల్స్ మెటల్స్ విత్ హై రియాక్టివిటీలో ఉన్నాయా? మోడరేట్ రియాక్టివిటీలో ఉన్నాయా? లెస్ రియాక్టివిటీలో ఉన్నాయో చెక్ చేసుకుంటాయి. చేసుకున్న తర్వాత హై రియాక్టివిటీలో ఉన్న మెటల్స్‌కన్నిట్లికి ఏం చెప్పాను? ఎలక్ట్రాలిసిస్ మెథడ్‌లో ఓర్‌ని క్లీన్ అదే ఎక్స్‌ట్రాక్షన్ చేయాలి. ఓర్‌ని తీయాలి. ఎక్స్‌ట్రాక్షన్ అంటే ఏంటి? ఆ వేస్ట్‌లో నుంచి ఓర్‌ని బయటికి తీయడం అన్నమాట. ఓకేనా? సో, ఎలక్ట్రాలిసిస్ పద్ధతిలో తీస్తారు. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైసిస్. ఓకే. ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోలైసిస్ అంటే వా కరెంట్‌ని పంపించి ఆ ఓర్‌లో ఉన్న వేస్ట్‌ని సెపరేట్ చేస్తారనమాట. ఓకేనా? సో, అది అలా ప్యూర్ మెటల్ వస్తదనమాట. ఇది చదువుకుందాము. ఒక్కొక్కటి నేను చెప్తాను. ఇది ఎలా చేయాలో నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఎలక్ట్రాలిసిస్ మెథడ్‌లో ఎలాగా మనకి చేయాలో. నెక్స్ట్ మీడియం, మీడియం రియాక్టివిటీ ఉన్న దాంట్లోనేంటంటే ఓర్స్‌లోని ఎక్కువగా కార్బనేట్ ఓర్స్, సల్ఫేట్ ఓర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా! స్ కా కార్బనేట్ ఓర్స్‌నేమో ఎలాగంటే కాల్సినేషన్ పద్ధతిలో మనం హీట్ చేసామనుకోండి, ఆ కాల్సినేషన్ పద్ధతిలో హీట్ చేసేస్తే కాల్సినేషన్ అంటే ఏంటంటే లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్‌లో గాని ఓన్లీ అట్ హై టెంపరేచర్స్‌లో రోస్ట్ చేయాలి. అంటే హీట్ చేయాలనమాట. హీట్ చేస్తే లెస్ ఎయిర్‌తో కాల్సినేషన్‌కైతే లెస్ ఎయిర్‌తో హై టెంపరేచర్స్‌లో ఆహ్, బర్న్ చేస్తే ఏమవుద్దంటే ఈ కార్బనేట్ హోర్స్ అన్నీ కూడా ఒక చెత్తలాగా అంతా బయటకొచ్చేసి ఓన్లీ ఆ అదే జింక్ అయితే జింక్ ఏదైతే అది పక్కకొచ్చేస్తదనమాట. ఓకేనా? సో, లెస్ ఎయిర్‌తోని ఎక్కువ స్ట్రాంగ్‌గా హీట్ చేస్తే సరిపోతుంది. అది కాల్సినేషన్ అనమాట. అదే సల్ఫేట్ ఓర్స్ ఉన్నాయనుకోండి. సల్ఫేట్ ఓర్స్ ఎలాగ ఇదవుతది రోస్టింగ్ చేయాలి. రోస్టింగ్ ఎలాగా? అట్ హై అంటే ఎక్కువ ఎయిర్ ఫ్లో అవుతా ఉంటే రోస్ట్ చేశారనుకోండి, ఆ ఎయిర్‌లో ఉన్న మొత్తం సల్ఫేట్స్ అన్నీ పోతాయన్నమాట. సల్ఫేట్స్ అన్నీ పోతే అప్పుడు మనకి ఆ మెటల్ అన్నది వచ్చేస్తదన్నమాట. మెటల్ ఆక్సైడ్స్ కింద అయిపోతాయి. రోస్టింగ్ చేసేసిన వెంటనే 2 ఏమవుతది ఆక్సైడ్స్‌ని ఇంకా వేడి చేశారనుకోండి, ఇంకా రెడ్యూస్ చేస్తారనుకో ఆక్సిజన్ తీసేసారనుకోండి. ఓకేనా? కార్బన్ వేసేసేస్తే కార్బన్ డయాక్సైడ్ కింద ఆక్సిజన్ అన్నది పోతదనమాట. పోయిన తర్వాత అప్పుడు ప్యూర్ మెటల్ వచ్చేస్తదనమాట. ఇలాగా ఇది రిఫైనింగ్.
ఆఫ్ మీడియం రియాక్టివిటీ మెటల్ అన్నమాట. లెస్ రియాక్టివ్ మెటల్స్‌కి ఏంటవుతదనమాట ఎక్కువగాని సల్ఫేట్ ఓర్సే ఉంటారు. అది సల్ఫేట్ ఓర్స్ ఎలా రిఫైన్ చేస్తారు? ఎక్కువగా సల్ఫేట్ ఓర్స్ రోస్టింగ్ అంటే ఏంటి? హై అంటే హై హీట్‌లోని హీట్ చేస్తూ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్‌ని పంపిస్తా ఉండాలనమాట. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్‌ని పంపిస్తే మనకు మెటల్ అన్నది రోస్ట్ అయిపోతుంది. సో, ఇలాగా షార్ట్‌కట్‌లో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద రియాక్టివిటీ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ ఓర్ అవుతది. హై రియాక్టివిటీకైతే ఎలక్ట్రాలిసిస్, అదే మీడియం అయితే బై కాల్సినేషన్ ఆర్ రోస్టింగ్. ఓకేనా? లో రియాక్టివిటీ అయితే రోస్టింగ్ మెథడ్‌లో మనం ఎక్స్‌ట్రాక్ట్ చేయాలండి. అంటే ఓర్ నుంచి మనం మెటల్ ఎక్స్‌ట్రాక్ట్ చేసేస్తున్నాం అనమాట. ఓకేనా? ఇగో నేను చెప్పాను కదా! వేస్ట్‌ని ఏమంటారు? గాంగ్యూ అంటారనమాట. ఓర్స్ ఆర్ యూజువల్లీ కంటామినేటెడ్ విత్ హై అమౌంట్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ సచ్ యాస్ సాండ్, సాయిల్. ఓకే. అంత చెత్తా చెదారంతో ఉండేదేమంటారు? రాదేమంటారు? గాంగ్యూ అంటారు. నెక్స్ట్ రోస్టింగ్ అంటే ది సల్ఫేట్ సోర్స్ మెయిన్‌గా రోస్ట్ చేస్తారు. స్ట్రాంగ్‌లీ రోస్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఓకేనా? కాల్సినేషన్ అంటే ఏంటి? కార్బనేట్ ఓర్స్ ఇట్ ఈస్ బీన్ హీటెడ్ స్ట్రాంగ్‌లీ ఇన్ లిమిటెడ్ ఎయిర్. తక్కువ ఎయిర్‌లో మనం రోస్ట్ చేస్తే దాన్ని కాల్సినేషన్ అంటారు. రిడక్షన్ అంటే ఏంటి? కార్బన్ యాడ్ చేసి లాస్ట్‌లో అనమాట ఆక్సైడ్స్ ఫార్మ్ అయ్యాయనుకోండి, కాల్సినేషన్ ద్వారాగా తర్వాత రోస్టింగ్ ద్వారా గాని ఆక్సైడ్స్‌ని ఎలా రిమూవ్ చేస్తారంటే కార్బన్ ఏసేస్తారు. ఆ కార్బన్ ఏం చేస్తది? ఆక్సిజన్ తీసేస్తది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అది ఎస్కేప్ అవుద్ది. ఓర్ మిగిలిపోద్దనమాట. ఇప్పుడు రిఫైనింగ్ ఆఫ్ మెటల్. ఇప్పుడు హై అంటే రియాక్టివ్ మెటల్స్‌ని ఎలక్ట్రాలిసిస్ ఎలా చేయాలో చెప్తానని చెప్పాను కదా! ఎలక్ట్రోలైటిక్ మెథడ్. రిఫైనింగ్ ఎలా చేయాలి అనంటే, ఇగో చూడండి. ఒకే మెటల్ ఒకటి ప్యూర్ మెటల్ తీసుకుంటారు. ఓకేనా? ఒకటే మెటల్ ఇది. ఒకటేమో ఇది ప్యూర్ మెటల్. ఓకే. ఇది ప్యూర్. ఇది ఇంప్యూర్ అనమాట. ఒకటి ఇంప్యూర్ మెటల్, ఒకటి ప్యూర్ మెటల్. ఒకటే మెటల్ అది ఏదన్నా అవ్వచ్చు. అది కాపర్ అవ్వచ్చు, జింక్ ఏ మెటల్ మీరు తీసుకుంటారో అదనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ ఎలక్ట్రోలైట్. ఏదో ఒకటి ఎలక్ట్రోలైట్ పెట్టేస్తారు. ఓకేనా? ఎలక్ట్రోలైట్ పెట్టేస్తారు. అయితే ఎలక్ట్రోలైట్ పెట్టేసి ఎలక్ట్రిసిటీ పాస్ చేశారనుకోండి. ఓకేనా? ఈ మెయిన్‌గా ఇంప్యూర్ మెటల్‌ని ఈ ఈ ఈ రాడ్ ఉందా? ఇది ఇంప్యూర్ మెటల్ అనమాట. ఈ ఇంప్యూర్ మెటల్ నుంచి ప్యూర్ మెటల్ రావాలి. ఓకేనా? ఈ ఇంప్యూర్ మెటల్ నుంచి ప్యూర్ మెటల్ రావాలి. మనం వాటెవర్ ద హైలీ రియాక్టివ్‌ది ఇది ఎలక్ట్రోడ్ లాగా తయారు చేసేసి ఇది పెడతాం. ఇది ప్యూర్ మెటల్. ఇది కాపర్ అనుకోండి. కాపర్ ఇంప్యూర్ మెటల్. ఇది కాపర్ ప్యూర్ మెటల్ అనమాట. ఇదేమో కాథోడ్ ఇది. ఓకేనా? ఇది నెగెటివ్ ఎలక్ట్రోడ్ కింద, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇది కాథోడ్ కింద, ఇది యానోడ్ కింద యాక్ట్ చేస్తదనమాట. ఇంప్యూర్ ఎప్పుడు కూడా యానోడ్ కింద యాక్ట్ చేస్తదనమాట. ఎలక్ట్రిసిటీ ఇది ఒక ఎలక్ట్రోలైట్ అంటే ఒక సాల్ట్ సొల్యూషన్ అనుకోండి. మెటాలిక్ సాల్ట్ సొల్యూషన్. కిందనున్నది మెటాలిక్ సాల్ట్ సొల్యూషన్ అనమాట. మెటాలిక్ సాల్ట్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తామండి. ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఏమవుతది? ఈ ఇంప్యూర్ మెటల్‌లో ఉన్న ఇంప్యూరిటీ అంతా కిందకొచ్చేస్తదనమాట. అదే అంటే ఈ రాడ్ ఉంది కదా! ఈ రాడ్డు అలా రిలీజ్ చేసేస్తది ఎలక్ట్రాన్స్‌ని. ఎలక్ట్రాన్స్‌ని రిలీజ్ చేస్తే ప్యూర్ మెటల్ అంతాని ఇది నెగెటివ్ కదా! నెగెటివ్ అయాన్‌కేమో పాజిటివ్ అంతా ఎళ్ళిపోద్దనమాట. అంటే కాపర్ Cu+ కదా! Cu+ ఎక్కడికెళ్తది? ఈ పాజిటివ్‌గా క్యారీ చేస్తుంది కదా! ఈ ప్యూర్ ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్‌కెళ్ళి ఈ కాపర్ అయాన్స్ అన్నీ స్టిక్ అయిపోతాయన్నమాట. ఇలా స్టిక్ అయిపోతాయన్నమాట. ఇలా ఇలా వచ్చి చెత్తా చెదారం ఏమైపోతది? ఈ ఈ ఎలక్ట్రిసిటీ క్యారీ చేస్తది కాబట్టి నెమ్మదిగా ఈ మెటల్ అయాన్ ఏమో వచ్చేసి ప్యూర్ మెటల్ మీద ఇలాగ డిపాజిట్ అయిపోతది. ఇంప్యూరిటీస్ అన్నీని ఇదేమో కిందనొచ్చేస్తదనమాట. ఓకేనా? సో, ఈ ఇంప్యూరిటీస్ అంతా ఈ కిందనొచ్చేస్తది. అర్థమవుతుందమ్మా? సో, ఇలాగా ఎలక్ట్రాలిసిస్ జరుగుతది. మరొకసారి చెప్తున్నాను. ఇది హైలీ రియాక్టివ్ మెటల్స్‌కి ఉపయోగిస్తారు. ఓకేనా? దీంట్లో ఏంటంటే ఏ మెటల్ అయితే తీసుకుంటామో, ఏ మెటల్ అయితే మీరు ప్యూరిఫై చేయాలనుకుంటున్నారు. కాపర్ అయితే కాపర్, గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అయితే సిల్వర్ అలాగనమాట. ఏదైతే మీరు అంటే ప్యూర్ మెటల్ మీరు రిఫైన్ అది ఇంప్యూర్ మెట్ ఆహ్,
ప్యూర్ మెటల్ ఒక రాడ్, ఇంప్యూర్ మెటల్ ఒక రాడ్ పెట్టుకుంటారు. అంటే ఇంప్యూర్ మెటల్ మీరు క్లీన్ చేయాలి. ఓకేనా? దానికి ఒక ఎలక్ట్రోడ్‌లాగా పెట్టేసి పెట్టుకోవాలనమాట. అప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ చేసా అవి 2 కూడా ఎలక్ట్రోలైట్‌లో పెట్టాలనమాట. ఈ ఎలక్ట్రోలైట్ అంటే ఒక సాల్ట్ సొల్యూషన్ ఇది కూడాని. ఓకేనా? మెటాలిక్ సాల్ట్ సొల్యూషను. అయితే ఇదేం చేస్తదంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేసిన వెంటనే ఈ ఇంప్యూర్ మెటల్ ఉంది కదా! ఇంప్యూర్ మెటల్ అంతా కూడాని డిగ్రేడ్ అవుతది. డిగ్రేడ్ అంటే దాన్ని అంటే దాని నుంచి పడిపోతా ఉంటాయన్నమాట. ఇంప్యూరిటీ అంతా ఒకటి ఒకటి పెచ్చుల్లాగా ఊడిపోతా ఉంటాయి. ఊడిపోతా ఉన్నవి మా ప్యూర్ మెటల్ అంతాని కాపర్ అంతాని పాజిటివ్ చార్జ్ కాబట్టి నెగెటివ్ చార్జ్ ఇక్కడ ప్యూర్ ఇదుంది కదా! ఎలక్ట్రోడ్ అది నెగెటివ్ కాబట్టి అపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. ఈ కాపర్ అంతా వెళ్ళిపోయి ప్యూర్ నెగెటివ్ అదే కాథోడ్ మీద డిపాజిట్ అయిపోతది. ఓకేనా? ఇంప్యూరిటీ అంతా కిందన మడ్డీలాగా దీన్ని యానోడిక్ మడ్ అంటారు. కిందన మడ్డీలాగా డిపాజిట్ అయిపోతదనమాట. ఓకేనా? ఇగో యానోడ్ ఏమో ఇంప్యూర్ కాపర్. ఓకేనా? కాథోడ్ ఏమో స్ట్రిప్ ఆఫ్ ప్యూర్ కాపర్. ఎగ్జాంపుల్ చూడండి ఎలక్ట్రోలైట్ ఏం తీసుకున్నాము? కాపర్ సల్ఫేట్. సేమ్ అదే కాపర్ సల్ఫేట్ అంటే ఇది సాల్ట్ సొల్యూషన్ అనమాట. Okay, on passing the electrolyte on passing the current through electrolyte, the impure metal often dissolves అంటే లోనికి వచ్చేస్తుంది అనమాట. ఇది ఇగో ఈ లిక్విడ్ లోకి వచ్చేస్తుంది. ఓకే, డిజాల్వ్ అయిపోయి అంటే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా ఊడిపోయి పడిపోతూ ఉంటుంది. ఓకేనా? ఈ ప్యూర్ మెటల్ మీద వెళ్ళి ఆ కాపర్ అన్నది ఎందుకంటే అది పాజిటివ్ అయాన్స్ తో ఉంది కాబట్టి ప్యూర్ మెటల్ మీద వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. కాథోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది. ఇంప్యూరిటీ సెటిల్ డౌన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద యానోడ్ ఈస్ కాల్డ్ యాజ్ యానోడ్ మడ్. ఓకేనా? సో ఇలాగా మనం ఎలక్ట్రాలిసిస్ చేస్తాము. సో అదే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ రాస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ అమ్మ కరోషన్. అసలు కరోషన్ అంటే ఏంటి? ఓకేనా? మనం కరోషన్ గురించి సింపుల్గా చెప్తాం కదా. ఓకేనా? రస్టింగ్ అంటారు కొంతమంది. రస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కరోషన్. ఓకేనా? సో కరోషన్ అంటే ఏంటంటే కరోషన్ అంటే ఏంటమ్మా? ఏమీ లేదు. ఎట్లైనా సరే హై అంటే లాంగ్ పీరియడ్‌లో మాయిస్ట్ ఎయిర్ గాని, ఓకే. మాయిస్ట్ ఎయిర్‌కి గాని ఎక్స్‌పోజ్ అయిందనుకోండి ఫర్ ఎ లాంగ్ పీరియడ్, ఇట్ విల్ అండర్‌గో డిగ్రేడేషన్ అంటే డెస్ట్రాయ్ అయిపోతా ఉంటది. కొద్దిగా డెస్ట్రాయ్ అయిపోద్దనమాట. ఆ ప్రాసెస్‌ని పర్టిక్యులర్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాస్ కరోషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐరన్ మాయిస్ట్ ఎయిర్‌తో అంటే మాయిస్ట్ ఎయిర్ అలాగ వస్తూ ఉందనుకోండి. ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అలా దాని మీద అలా మాయిస్ట్ ఎయిర్ ఉందనుకోండి. అప్పుడేమవుతది? అది కరోడ్ అయిపోద్ది. అలాగే సిల్వర్ మీద కూడాని ఆహ్, ఎయిర్ గాని ఎక్కువ రోజులు ఉంటే ఏమవుతది? బ్లాక్ సిల్వర్ సల్ఫేట్‌గా అయిపోయి బ్లాక్‌గా అయిపోయి అది కూడా కరోడ్ అయిపోద్ది. కాపర్ కూడా అంతే. కాపర్ మీదేమో ఇది ఎందుకంటే ఎయిర్‌లో కార్బన్ డయాక్సైడ్, వాటర్ ఇంకా ఆక్సిజన్ కూడా ఉంటాయి కదా! ఒకేళగా కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్‌తో కంబైన్ అయ్యి కాపర్ మీద పడ్డదనుకోండి. అది కూడా గ్రీన్ కలర్ కోటింగ్‌తోని అది కూడా అలాగా నెమ్మదిగా అలాగ వదిలేసామనుకోండి కరోడ్ అయిపోద్దనమాట. ఐరన్ మీకు తెలిసిందే. ఓకేనా? సో ఇలా ఇలాగా ఎక్స్‌పోజ్ అయిపోతే ఎయిర్‌కి అలా ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఏ మెటల్ అయినా సరే అంటే డిగ్రేడ్ అయిపోయి అది కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోతదనమాట. అంటే దాని వీక్ అయిపోతది. ఇంకా కంప్లీట్‌గా దాని స్ట్రెంత్ లూజ్ అయిపోద్దనమాట. అదే కరోషన్. ఆ ప్రాసెస్‌నే కరోషన్ అంటారనమాట. అయితే దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు మనం? కరోషన్ ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటంటే జస్ట్ మీకు డెఫినిషన్ అడుగుతారమ్మా. జస్ట్ అది రాస్తే చాలు. తర్వాత ప్రివెన్షన్ అంటే హౌ టు ప్రివెంట్ యువర్ బై వేరియస్ మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి మనం? పెయింటింగ్ చేసేసుకున్నామనుకోండి. టు అవాయిడ్ కరోషన్ అంటే పెయింట్ చేసుకొని మన గేట్స్‌కి, గ్రిల్స్‌కి అలా పెయింట్ చేసుకుంటే ఎందుకు చేస్తాము? అది ఎయిర్‌తో ఎక్స్‌పోజ్ అవ్వకుండా, వాటర్‌తో ఎక్స్‌పోజ్ అవ్వకుండా మన పెయింట్ అన్నది ప్రొటెక్ట్ చేస్తది. ఓకేనా? అంతేకాదు గ్రీజ్ కూడా పెడతారు కొంతమంది. కొన్ని మిషనరీస్‌కి ఏంటంటే ఆయిల్ లేయర్ పెట్టేసారనుకోండి. అది వాటర్ గాని రానివ్వదు. ఆయిల్‌లోకి వాటర్ రాదు మాక్సిమం. ఓకేనా? ఎయిర్ కూడా రానివ్వదు. దానివల్ల కరోషన్ ఆగుతదనమాట. ఆయిలింగ్ ఆర్ గ్రీజింగ్ చేయొచ్చు. గాల్వనైజింగ్ అంటే ఇట్ ఈస్ ఎ మెథడ్. అంటే ఏం లేదు ఒక పెయింట్ లాగా
పెయింట్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ మీద మెటాలిక్ పెయింట్ వేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్ ఉంది. ఓకే. స్టీల్ రాడ్. దాని మీద ఒక లేయర్ ఆఫ్ జింక్ మెటల్‌తోని పెయింట్ లాగా ఇప్పుడు మన కార్స్‌కి ఆటిలకిని అది గాల్వనైజింగే కదా చేస్తారు. ఓకేనా. ఒక స్టీల్ మీద గాని, ఐరన్ మీద గాని జింక్ మెటల్‌ని మోల్టన్ స్టేట్‌లో పెట్టి, ఆ మోల్టన్ స్టేట్‌లో ఉన్న జింక్‌ని ఐరన్ మీద గాని, స్టీల్ మీద గాని పెయింట్ లాగా గాని కవర్ చేస్తే దాన్ని గాల్వనైజింగ్ అంటారు. ఓకేనా. సో, అలా చేసినా సరే మనకి ప్రొటెక్షన్ ఒక మెటల్ ఇంకో మెటల్‌ని ప్రొటెక్ట్ చేస్తదనమాట. ఓకేనా. సో, థట్ ఈస్ గాల్వనైజింగ్. అల్లాయ్ లేదు అని అనుకుంటే 2 ఆర్ మోర్ మెటల్స్ గాని కంబైన్ చేసేస్తే ఏమవుద్దంటే వాళ్ళ స్ట్రెంత్ పెరిగిపోద్ది. ఒకళ్ళకన్నా ఇద్దరు ముగ్గురు కలిసెళ్లారనుకోండి స్ట్రెంత్‌గా అంటే కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉంటారు కదా! గ్రూప్ అన్నది. అలాగే ఇక్కడ కూడా మెటల్స్ 1 ఆర్ 2 కలిపి హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ రియాక్టివిటీ ఉన్న మెటల్స్ గాని కలపొచ్చు. ఒక కలిపారనుకోండి ఆర్ ఆ మెటల్ విత్ నాన్ మెటల్ కలిపినా సరే అల్లాయ్ ఫార్మ్ అవుద్దనమాట. అలా ఫార్మ్ అయిన మెటల్స్ కూడా కరోషన్ ఫ్రీగా ఉంటాయి. అంటే కరోషన్ లెస్‌గా ఉంటాయి కాబట్టి అల్లాయ్స్ కూడా రికమెండ్ దేర్ ఆర్ సమ్ అల్లాయ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ క్యాన్ బి మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ టు బికమ్ ఇక్కడ కార్బన్ అన్నది నాన్ మెటల్. ఐరన్ అన్నది మెటల్. ఓకేనా. స్టీల్ ప్లస్ నికెల్ ఆర్ క్రోమియం ఇది కూడా అంతే. కొన్ని చూడండి ఐరన్ అన్నది మెటల్, నికెల్, క్రోమియం అన్నది నాన్ మెటల్. ఇక్కడ బ్రాస్ 2 మెటల్సే. కాపర్ ప్లస్ జింక్ అన్నది 2 మెటల్సే. సో, ఇదొక అల్లాయ్. నెక్స్ట్ బ్రాంజ్, కాపర్ ప్లస్ టిన్ ఇవి 2 కూడా మెటల్సే. నెక్స్ట్ సోల్జర్ ఇది కూడాని టిన్ ప్లస్ లెడ్ ఇవి కూడా మెటల్స్. అమాల్గమ్ అంటే ఈ మెటల్స్‌తో పాటు మనం గాని మెర్క్యూరీని యాడ్ చేసామనుకోండి కరోషన్ ప్రివెంట్ చేయడానికి ప్లస్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి మెటల్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి దాన్ని అమాల్గమ్ అంటారనమాట. ఓకేనా. సో, ఈ లెసన్ అంతా అర్థమైందనుకుంటాను. చాలా ఈజీగా ఉంటదమ్మా. ఏమి లేదు. ఒక్కసారి 2 టైమ్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ ఒకసారి వీడియోని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతది. ఇంకా ఈజీగా మీరు చదువుకుంటారు. ఓకేనమ్మా. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో చెప్పండి. నేను ఇంకా మీకు ఇంకా మంచి వీడియోస్ తయారు చేయాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్.